సరే అది దెబ్బ తాకిందా, ఈయన కోసుకొని కుట్లేసుకున్నాడా, ఇంకోటి జరిగిందా, దేవునికి ఎరక. అంతా సింగరేణి మాయ, మెడికల్ మాయ, డాక్టర్ల మాయ, ప్రముఖుల మాయ. నమస్తే. 4 రోజుల నుంచి అందరూ చూస్తున్నారు. ప్రధానంగా ఓ కార్మికుడి కాలు పోయినా కూడా అతనికి ఫిట్ ఇచ్చిన సింగరేణి పరిస్థితి, సింగరేణిలో మెడికల్ బోర్డు పరిస్థితి. అన్నీ బాగున్నోడు అన్ఫిట్, కాలు తెగిపోయినోడు కూడా ఫిట్. ఎందుకైండు ఏమైండు అనేది అందరికీ తెలుసు, సింగరేణి అంతా తెలుసు. కార్మికుడి దగ్గర నుండి ఉన్నతాధికారి దాకా టోటల్లీ కరప్షన్. మా ఇంట్లో జాబ్ ఉంటే చాలు, ఎవడేడబోతే మాకింది అనే స్థాయి నుంచి మీకు మేము చేసి పెడతాం, మాకో ఇన్ని లక్షలు ఇవ్వండి అని మాట్లాడే యూనియన్ నాయకుల వరకు, ప్రముఖుల వరకు, లీడర్ల వరకు, అన్ని రంగాల ప్రముఖులు, ఈవెన్ చాలా ప్రాంతాల్లో పాత్రికేయులు సైతం వీళ్ళందరూ కుమ్మక్క అయిపోయి మెడికల్ బోర్డును ఒక చెత్త బోర్డుగా తయారు చేసినారు. ఒక దశలో ఎట్లయిపోయింది అంటే, కనబడుతున్నప్పటికీ కూడా కాళ్ళు పనిచేయి, కనబడుతోంది, కాళ్ళు మొత్తం తెగిపోయింది, అయినా కూడా ఇతను డ్యూటీకి అర్హుడే, అండర్ గ్రౌండ్ కాకపోవచ్చు, సర్ఫేస్కు అర్హుడే అని ఇచ్చింది. డిఎస్పీ మీడియా దాన్ని వెలుపలికి తీసుకొచ్చింది. గుడ్డి సింగరేణి అంటూ కథనం ప్రచురించడంతో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మీడియా అంతా అది కవర్ చేయగలిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళు కవర్ చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకు సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, సింగరేణితో చాలా అనుబంధం ఉంది కాబట్టి చాలామంది కవర్ చేయలేకపోయారు. దానికి మేమే పెద్ద బాధపడడం లేదు. అయితే ఒక కార్మికుడికి జరిగిన అన్యాయం విషయమై కీలకంగా ఓ విషయం చెప్పబోతున్నాను. యూనియన్ నాయకులు కూడా ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా మా దగ్గర రండి, మేము చేసి పెడతాం, సరే అయిందేదో అయిపోయింది, మీడియాలో వస్తుంది, మీరు మా ఆఫీస్కి రండి అని చెప్పేసి బీఆర్ఎస్కు సంబంధించి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినారు. ఓకే, ఇటు ఏఐటీసీ ఐటీసీలు ఉన్నారు. ఇక ఏఐటీసీ విషయానికి వస్తే కార్మికుడే డ్యూటీ చేస్తానన్నాడట అని చెప్పేసి ఒక పెద్ద నాయకుడు ప్రచారం చేస్తున్నాడట. సరే, ఎవరి విజ్ఞత కాలకు వదిలేద్దాం, ఏదేమైనా కూడా వదిలేద్దాం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ ఉంది. తొడకి దెబ్బ తాకి 3 కుట్లు పడ్డాయి. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఏమని, అతను పని చేయలేడు, నడవలేడు అని. కుట్లు పడి చిన్న గాయమై, సరే అది దెబ్బ తాకిందా, ఈయన కోసుకొని కుట్లేసుకున్నాడా, ఇంకోటి జరిగిందా, దేవునికి ఎరక. అంతా సింగరేణి మాయ, మెడికల్ మాయ, డాక్టర్ల మాయ, ప్రముఖుల మాయ, అంతా కలిసి జరిగింది. అతడు అన్ఫిట్ కాగలిగిండు. ఎందుకు అంటే డాక్టర్లు రాసిన 3 నెలల షీట్, చాలా కీలకమైన సర్జరీ జరిగింది, చాలా పెద్ద ఇజ్జరీ, పేపర్లు ఉంటే చాలు కదా, కనబడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కనబడుతున్నా కూడా కార్మికుడిని ఇది చేయలేదు. సరే, నేను చెప్దాం అనుకున్న కీలక అంశం ఏంటంటే, వెంకటేశ్వర్లను తీసుకొని కొంతమంది హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఎస్, వెంకటేశ్వర్లను తీసుకొని కొంతమంది హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఏమని అంటే, సింగరేణి మెడికల్ ఫిట్కు సంబంధించి నిబంధనలు ఏంటి, నేను ఎందుకు ఫిట్ కాలేకపోయాను, చాలామంది ఎందుకు ఫిట్ అయినరు, ఆయన ఆవేదన చెందుతున్నాడు, వాళ్ళ కుటుంబం ఆవేదన చెందుతోంది. ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళల్లో చాలామంది ఇప్పటికీ ఇంకా మెడికల్ అన్ఫిట్ అయ్యి కూడా వాళ్ళ వారసులు ఇంకెవరో జాబ్ చేస్తూ కూడా అంత ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నారు. కాలు పోయినా నేను ఎందుకు కాలేకపోయినా వేదన పడుతున్నాడు. చాలామంది ఈ విషయమై బయటకి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని కొంతమంది, వాళ్ళ పేర్లు చెప్పను, కొంత సమాచారం అయితే ఉంది, కోర్టుకు తీసుకెళ్ళి కోర్టులో కేసు వేసి ఈ బోర్డుపై కూడా గడిచిన 10 ఏళ్లలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎలా అన్ఫిట్ అయ్యారు, అసలు వాళ్ళు పెట్టిన పేపర్స్ ఏంటి, ఒకవేళ పేపర్లు కనుక పెట్టి ఉంటే ఆ అనారోగ్యంతో ఎన్ని రోజులు బతికేవాళ్ళు, లేదా ఆ అనారోగ్యంతో లేదా ఆ అంగవైకల్యంతో, లేక వాళ్ళు పెట్టిన పేపర్ల ఆధారంగా ఈ అనారోగ్యంగా ఉండి దిగిపోయి మెడికల్ అన్ఫిట్ అయిన సదరు వ్యక్తి, సదరు కార్మికుడు ఇప్పుడు ఎలా ఆరోగ్యంతో ఉన్నాడు అనే దాన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని కోరబోతున్నారట. చాలామందికి ఇది పెద్ద బాంబు లాంటి వార్తే. సరే, తప్పనిసరి పరిస్థితి. ఇంకో విషయం, నిన్న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఓ కార్మిక నాయకుడిని నిలదీశారు కాదు, బట్టలిపి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కోల్బెల్ట్ మొత్తం కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మెడికల్ అన్ఫిట్లో లక్షలు తీసుకొని కేసు అయ్యి అన్ఫిట్ అయితే మేమే చేయించినామని, కాకపోతే మళ్ళీ అవుతుందని, ఒక 10 లక్షలు ఇచ్చింది కాబట్టి స్కీమ్ లాస్ కింద 5 లక్షలు పోయినాయి అని సంపాదించిన వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఈ ప్రజలు, యువకులు ఎవరైతే నిరుద్యోగులు ఇప్పుడు డబ్బులు పెట్టున్నారో మెడికల్ అన్ఫిట్ కాని వాళ్ళు కొట్టడానికి సిద్ధం అవుతున్నారంట. శంకర్రావు మీద 20 మంది ఫిర్యాదు చేయడానికి రెడీ ఉన్నట్టు తెలుస్తున్నది. ఎందుకు ఆ లక్షలు సంపాదించుండు, ఏం సంపాదించు, సరే నడుస్తున్నది కదా అని ఇస్తూ వచ్చిర్రు, ఇప్పుడు నడవడం లేదు. ఇది కనుక, ఈ అవినీతి కనుక ఆగకపోతే చాలా ఇబ్బందులు అవుతాయని మొదటి నుంచి డిఎస్పీ మీడియా చెప్తున్నది. పారిశ్రామిక అశాంతి నెలకొంటుంది. ఇప్పటికైనా కూడా ఇది అవినీతి విషయమై
పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వమో స్వచ్ఛంద సంఘాలు లేకపోతే కార్మిక సంఘాలు, సరే కార్మిక సంఘాలు అనలేము ఎందుకంటే కూరుకుపోయారు, ఎట్లా అదైపోయిందంటే అది ఇదైపోయింది. సరే కోర్టో లేకపోతే ఇంకోటో మరేదైనా మంచి మార్గం సూచిస్తుందని మారతారని ఆశిస్తున్నాం.